కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఆంధ్ర రాష్ట్రంలో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ నాయకత్వం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్పీడ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయింది. మీ అందరు తెలుసు 2019 నుంచి 24 వరకు మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చాక చెప్పిన సిగ్గుపడే వాళ్ళం. నేను ఒకరోజు ఢిల్లీకి వెళ్తుంటే పక్కన వచ్చిన అడిగాడు, మీరు ఏ రాష్ట్రం నుంచి వచ్చారంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చారన్నా. ఓహో, సైకో పాలన రాష్ట్రం నుంచి వచ్చారని అడిగే పరిస్థితి. అలాంటి దగ్గర నుంచి ఈరోజు అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ స్పీడ్ గా ముందుకు వెళ్తుంది. మన నినాదం ఒకటే, ఒక రాష్ట్రం ఒక రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. అందుకే అనంతపూర్వం ఆటోపాటు హబ్ గా తయారు చేశాం. కర్నూలులో పెద్ద రెన్యూబుల్ ఎనర్జీ ప్రోత్సహిస్తున్నాం, అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నాం. చిత్తూరు కడప జిల్లాలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. నెల్లూరు జిల్లాకు వచ్చి గల ఆల్రెడీ డైవర్సిఫైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. అక్కడ కూడా ఈ నిన్నగాకుండా సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రకాశం జిల్లాని కంప్రెస్ బయోగ్యాస్ హబ్ గా మనం తయారు చేస్తున్నాం. ఇంకా కృష్ణా గుంటూరు వచ్చిగా రాజధాని వాళ్ళ సొంతమైంది క్వాంటమ్ కంపెనీ కూడా తీసుకొస్తున్నాం. దాని తగిన అనేక పరిశ్రమలు కూడా అక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తున్నాం. ఏకంగా రిఫైనరీలు తీసుకొస్తున్నాం, అనేక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకొస్తున్నాం. ఉత్తరాంధ్ర వచ్చగల ఐటీ, ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎలా ఉందో అదేవిధంగా ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కూడా ఈ రోజు ఉత్తరాంధ్రకి కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది.